సూపర్ మ్యాన్ ఇది ఒక హాలీవుడ్ మూవీ. ఇది 2025 జూలై 11న అయితే వరల్డ్ వైడ్ లో రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్ లో మల్టీ లాంగ్వేజ్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్ గా 2 hours 9 minutes అయితే ఉంది. యాక్షన్ సైన్స్ ఫిక్షన్ జోనర్ అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏమీ లేవు, మైల్డ్ రొమాన్స్ అండ్ కొన్ని ఇంటెన్స్ సీన్సే, బట్ మోస్ట్లీ అయితే ఫ్యామిలీ ఫ్రెండ్లీ. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే మన సూపర్ మ్యాన్ ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తుంటాడు. సో సూపర్ మ్యాన్ గా వరల్డ్ కూడా ప్రొటెక్ట్ చేస్తాడు. సో విలన్ అయిన లెక్స్ టెక్ అండ్ మీడియాని యూస్ చేసి సూపర్ మ్యాన్ ఇమేజ్ ని అయితే స్పాయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఒకవైపు హీరోయిన్ తో కలిసి సూపర్ మ్యాన్ ఒక పెద్ద ఎమోషనల్, అటుపక్క విలన్ తో అయితే కూడా యాక్షన్ ఫైట్ ని రెండింటిని ఫేస్ చేస్తాడు. సో నెక్స్ట్ టైం ఏంది, లాస్ట్ ఏం జరిగింది అని తెలియాలని మీరు ఈ మూవీని ఒకసారైనా చూసి తెలుసుకోవాలి. ఇక నాకు ఎలాగనిపించింది అంటే బాగుంది, బెస్ట్ కంబ్యాక్ సూపర్ మూవీలా, బట్ లైట్గా అయితే ఎమోషనల్ టచ్ ఉంది. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మన ప్లస్ పాయింట్ చూసుకుంటే జేమ్స్ డైరెక్షన్ అయితే చాలా ఫ్రెష్గా అండ్ చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. మంచి కలర్స్ని అయితే క్యాప్చర్ చేశారు. హోల్ మూవీ అయితే చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. ఇంకా మూవీలో కామెడీ ప్లస్ యాక్షన్ అయితే బాగా బ్యాలెన్స్ చేశారు. చూస్తున్నప్పుడు కూడా మంచి ఎంటర్టైన్గా ఫీల్ అవుతాము. అండ్ హీరోయిన్ అండ్ సూపర్ మ్యాన్ యొక్క కెమిస్ట్రీ అయితే చాలా బాగా పోర్ట్రేట్ అయితే చేశారు. ఎమోషనల్ కూడా కనెక్ట్ అయ్యింది. ఇంకా ఫ్యామిలీ ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి మూవీ చూస్తున్నప్పుడు కూడా మనకి. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే క్యారెక్టర్స్ కొంచెం క్రౌడెడ్గా ఉంటారు. సో మూవీ చూస్తున్నప్పుడు చాలా క్యారెక్టర్స్ అలా వస్తూనే ఉంటాయి. సో ఇంకా నెక్స్ట్ వచ్చి సెకండ్ హాఫ్లో మూవీ కొంచెం స్లోగా అయిందే, కొంచెం ఫేసింగ్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి హార్డ్ కోర్ డీసీ ఫ్యాన్స్కి అయితే కొన్ని చేంజెస్ బాగా నచ్చకపోవచ్చు. యాక్చువల్గా డీసీ మూవీస్ అంటే చాలా డార్క్ టింట్లో ఉంటాయి. సో ఈసారి అయితే మూవీ చాలా కలర్ఫుల్గా అయితే డిజైన్ చేశారు. సో ఇది మార్వల్దేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి డీసీ ఫ్యాన్స్ కి. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక ఫీల్ గుడ్ సూపర్ మ్యాన్ కంబ్యాక్ మూవీ. సో ఓల్డ్ డీసీ మూవీస్ తో కన్నా బ్రైట్ గా అండ్ పాజిటివ్ గా అయితే ఉంది. సో ఫ్యాన్స్ కి ఒక ఫ్రెష్ ఫీల్ అయితే ఇస్తుంది. వన్ టైం చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.9 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.